డిస్క్ అనేది మోకాలు ఎట్లయితే అరిగిపోతుందో వయసుతో పాటు హౌ డస్ ఇట్ డీజనరేట్, డిస్క్ ఆల్సో విల్ డీజనరేట్ అయిపోగానే ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ సివియర్ పెయిన్ ఉంది, కాలు నడవలేకపోతున్నాము, ఇబ్బంది అవుతుంది, మూత్ర మోషన్ ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది అన్నప్పుడే యూ షుడ్ బి ఏబుల్ టు గో. ఒకటి ఫస్ట్ ఎప్పుడు అవసరమో తెలుసుకోవాలి. ఓకే, సెకండ్ అవసరం ఉన్నప్పుడు లేట్ చేయకూడదు. ఐ సీ డైలీ అరౌండ్ 2 to 3 పీపుల్, సార్ దిస్ సర్జరీ సెట్ అవ్వదంట సార్, అవసరం ఉంది, పెయిన్ తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళ డైలీ యాక్టివిటీ దే హ్యావ్ స్టాప్డ్, ఆర్ నాట్ గోయింగ్ ఫర్ దేర్ లైవ్లీహుడ్, బట్ దే డోంట్ వాంట్ టు గెట్ సర్జరీ బికాస్ దే పీపుల్ హ్యావ్ టోల్డ్, ఇంటి పక్కన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు, నైబర్హుడ్ పీపుల్ లేదు సర్జరీ చేయొద్దు, సెట్ అవ్వదు. సో ఎవరికైనా అడగండి, ఫస్ట్ 2 months బాగుందా? They say definitely that first 2 months there was a good improvement. After that there is no major improvement, they say. Why is it so? Because they again go there and do the same work. So మీరు ఫస్ట్ డిస్క్ ఉంటే, దానికి సిమ్టమ్స్ సివియర్ ఉంటే, అది కొరిలేట్ అయితే సర్జరీ చేయించుకోవాలి. ఆ సర్జరీ ఓపెన్ చేస్తారా, ఎండోస్కోపిక్ చేస్తారా, మైక్రోస్కోపిక్ చేస్తారా, ఏది సెట్ అవుతుంది అనేది యువర్ అనాటమీ విల్ డిసైడ్. ఫస్ట్ అవసరమా లేదా, సెకండ్ ఏం అవసరం, ఒకవేళ అవసరం ఉంటే ఏం అవసరం, దాన్ని మళ్ళీ స్క్రూ రాడ్స్ వేయాలా లేదా, స్క్రూ రాడ్స్ వేస్తే కూర్చోవచ్చా, లేవచ్చా, కింద కూర్చోవచ్చా లేదా, దాన్ని ఎన్ని రకాలు ఉంటాయి, ఆర్టిఫిషియల్ డిస్క్ వేస్తారా, దర్ సో మెనీ థింగ్స్ టు బీ కన్సిడర్డ్ బిఫోర్ యూ గో ఇది అని చెప్పేయానికి. సో ఇప్పుడు డిస్క్ అవసరం ఉన్నప్పుడు అనాటమీ ఓన్లీ ప్యూర్ డిస్క్ ఉందంటే మనం ఎండోస్కోపిక్లో తీసేయచ్చు, నెక్స్ట్ డే యూ కెన్ సెండ్ హోమ్ వాకింగ్. సెకండ్ ఇప్పుడైతే దాంతోపాటు కెనాల్ స్టెనోసిస్ ఉంది. దీస్ డేస్ ఈవెన్ కెనాల్ అంటే నారో అయిపోయింది, బాగా అరిగిపోయింది అన్నా కూడా ఎండోస్కోపిక్లో చేయగలుగుతున్నాం. చాలా తక్కువ మంది ఇండియా మొత్తంలో, ఇది రీసెంట్ టెక్నిక్ వేర్ ఈవెన్ చాలా మైన్యూట్ చేంజెస్ కూడా మనం ఎండోస్కోప్ ద్వారా అడ్రస్ చేయగలుగుతున్నాం. ఇంతకుముందు అయితే ఓన్లీ డిస్కే తీయగలను, ఇప్పుడు ఎండోస్కోప్ ద్వారా చాలా చేంజెస్, అరిగిపోయిన దాన్ని కానీ, ట్యూమర్ కానీ, ఫిక్సేషన్ కానీ, స్క్రూ రాడ్ వేయడం కానీ, ఇవన్నీ చేయగలుగుతున్నాం ఎండోస్కోపిక్ టెక్నిక్ ద్వారా మినిమల్ ఇన్వేజివ్లో. సో ఇక్కడ ఏమేంటి ఉన్న డిస్క్ తీసేస్తూ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా వర్క్ తొందరగా ఎలా బ్యాక్ వెళ్ళాలి అనేదే పాయింట్. ఆఫ్టర్ స్పైన్ సర్జరీ అంటే సరే ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయరాదు. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు డిసైడ్ అబౌట్ ద ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ ఆఫ్ ద సర్జరీ. ఎలా? ఎందుకంటే సమ్వన్ హూ ఇస్ డ్రైవింగ్ ఆటో, స్పైన్ సర్జరీ అయిపోయింది, పెయిన్ తగ్గిపోయింది, అగైన్ హీ గోస్ అండ్ డ్రైవ్స్ ఆటో. అంటే ఇన్ని రోజులు అరిగిపోయి నా వల్ల అవ్వట్లేదు, డిస్క్ హ్యాస్ రిమూవ్డ్, అండ్ వెన్ యూ గో అండ్ డూ ద సేమ్ వర్క్, then you have to change your lifestyle, do some physical exercise, keep your body fit, then try to do some other activities for your livelihood. If you go and do the same thing, so how does it respond? Lifestyle activities lo you keep morning walking కానీ, basic fitness కానీ, yoga కానీ, and night intermittent fasting కానీ, not to putting up weight, everything matters than just surgery. So very important, I say 50% is surgery, 50% is lifestyle changes. Definitely lifestyle changes ఉంటే 80% of the disc patients కి సర్జరీ కూడా అవసరం ఉండదు. ఆ లైఫ్ చేంజెస్ ఎలా చేయాలి, ఎలా ఫాలోఅప్ చేయాలి, దానివల్ల ఎలా అడ్వాంటేజ్ అంటే వీ విల్ టెల్ యూ వెన్ యూ కమ్ పర్సనలీ. ఎందుకంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ వెయిట్, యువర్ ఫిట్నెస్, స్ట్రెంగ్త్, సో మెనీ ఫ్యాక్టర్స్ ఇట్ రూల్స్ అవుట్.